మీరు శివాజీ ఫౌండేషన్ స్టార్ట్ చేసే ముందు అన్ని ప్రభుత్వ శాఖలు అనుమతి నిరాకరించింది నిజమేనా? నిజమేనండి. 16 శాఖలకి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్లకి 4 కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది నిజమేనా? అబ్జెక్షన్. లంచం తీసుకోవడానికే అనుమతి నిరాకరించారు. మధ్యలో మాట్లాడకండి, మీ వాదన పూర్తయిపోయింది. 4 కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది నిజమా కాదా? నిజమే, కానీ మినిస్టర్ ఆనందరావు అనుమతి నిరాకరించింది నిజమేనా? నిజమేనండి. వారికి 50 కోట్లు లంచం ఇచ్చింది నిజమేనా? ఇచ్చాను. That's all, Your దేశానికి Honor. మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో. ఐ వాజ్ కార్నర్డ్, ఐ వాజ్ హెల్ప్లెస్. అప్పీల్దారుడు ఒప్పుకున్నట్టుగా శివాజీ ఫౌండేషన్ నిర్మాణానికి కావలసిన అనుమతి కోసం వేరు ప్రభుత్వ శాఖాధికారులకు లంచాలను ఇచ్చి అనేక ఇతరమైన కోరికలను తీర్చి అనుమతిని పొందినట్టుగా ప్రభుత్వం తరపున నిస్సందేహంగా నిరూపించబడింది. కనుక శివాజీ గారి యూనివర్సిటీ కట్టడాన్ని రద్దు చేయడం చట్ట ప్రకారం న్యాయమే. ఇంతవరకు కట్టిన భవన సముదాయాన్ని కూల్చివేయడానికి ఆజ్ఞాపించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశిస్తుంది. అందుకు గాను ఏ విధమైన నష్టపరిహారాన్ని ఈ ప్రభుత్వం చెల్లించవలసింది లేదు. చూసారా శివాజీ గారు ఎంత పని జరిగిందో? మారు మాట్లాడకుండా నేను చెప్పినట్టు ఓ 5 స్టార్ హోటల్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుని ఉండాల్సింది. పాపిస్టు విధవులు అందరూ కలిసి మిమ్మల్ని ఇలా నడివీధిలోకి ఈడ్చుకు చోదనేశారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మోట్లో మోస్తారా, లేక పాలుగాని పెతుకుతారా, లేదా ఆటో నడుపుతారా? పోనీ నేను ఆర్టీసీలో రికమెండ్ చేసి మీకు కండక్టర్ పని ఇప్పిస్తాను, చేస్తారా? ఓ, దానికి పూర్వానుభవం కావాలి. కూర్చున్న చోట ఒళ్ళలవ్వకుండా నొప్పి లేకుండా చేసే పనుంది, చేస్తారా? మన జాతీయ వృత్తి. అయ్యో, అన్ని 500-1000 రూపాయల నోట్లే. చిల్లరుందా మేడం? ఇవ్వు. అమ్మా తల్లి జగన్మాత, వీరు చేయబోయే పని విజయవంతం కావాలమ్మా. నా హస్తవాసి చాలా మంచిది. మొదటి పోనీ నేనే చేస్తాను. ముష్టెత్తుకుని బతికే ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఇల్లు, మిగతా ప్రాపర్టీస్, ఇక్కడున్న వస్తువులు అన్నిటికీ వెలకట్టినా కూడా మీరు తీసుకున్న అప్పుకి సరిపోదు సార్. వాల్యుయేషన్ పూర్తయ్యే వరకు ఈ ఇంట్లో నుంచి ఒక ప్రాపర్టీ కూడా బయటే పోకూడదు. సారీ. మీ రోలెక్స్ కూడా ఆ లిస్టులో ఉంది సార్. సారీ నాన్న, సారీ అమ్మా. నేను మంచి స్థితికి వచ్చేదాకా మీరు ఊర్లో ఉండండి. మాకే బాధ లేదు బాబు. నువ్వు అమెరికా వెళ్లే ముందు మన పరిస్థితి ఇదేగా. ఇప్పుడు నా పరిస్థితి కొంచెం బాగాలేదు. పెళ్లి కొంచెం వాయిదా వేసుకుందాం, అది చెప్పెడదామని వచ్చాను. అలాగే బాబు, మీరు ఎప్పుడంటే అప్పుడే పెళ్లి జరిపిద్దాం. లేదు నాన్న, ఎప్పటికీ ఈ పెళ్లి జరగదు. ఏం నువ్వు అనేది ఉమాదేవి? నేను అప్పుడే చెప్పాను వద్దని. ఏదేదో చెప్పి మీరే నన్ను ఒప్పించారు. చూడండి నిశ్చితార్థానికి ఎంత పని అయిందో. రేపు పెళ్లి కూడా అయి జ్యోతిష్ కూడా చెప్పాడు.
మీకు ఏదైనా జరిగితే నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. ఏది ఊహ? పూర్తయ్యే స్థితిలో ఉన్న కట్టడం ఎందుకు పడగొట్టే స్థితికి వచ్చింది? కోటీశ్వరుల్లో ఉన్న మీరు ఉన్నట్టుండి ఎందుకు నడి వీధికి రావాల్సి వచ్చింది? ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్ డామ్ ఇట్. లేదండి, ఈ జన్మలో మనిద్దరికి పెళ్లి జరగదు. వెళ్ళిపోండి, ఇంకెప్పుడు నా కోసం రాకండి. ముష్టెత్తుకుని బతికే ఇంకెప్పుడు నా కోసం రాకండి. ఎంత 5 స్టార్ హోటల్లో తిన్నా గానీ తోపుడు బండిలో టిఫిన్ టేస్టే వేరు. తిను. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. లేదు, ఇదే నా ఊరు. ఈ ఊరు దగ్గర ఎక్కడికి వెళ్ళమంటావు? అనుకున్న మంచి చేయకుండా వదిలిపెట్టను. ఎలా శివాజీ? ఈ ₹1 చెప్తుంది. బొమ్మ పడితే సింహపు దారి, బొరుసు పడితే పూలదారి. నా దారి దైవం నిర్ణయమో యాదృచ్ఛికమో ఇది నిర్ణయిస్తుంది. ఇక నే నడవబోయే దారి సింహపు దారి. ఎవరో సార్, రేపొద్దున మీ ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు. ఏంటి పెళ్ళా? మా డిపార్ట్మెంట్ భాషలో రైట్ సార్. వెంటనే మీ అకౌంట్ 2 డాక్యుమెంట్స్ అన్నిటిని సేఫ్టీ చేసుకోండి. ఏంటి వాగుతున్నావు? సార్, విషయం కన్ఫర్మ్, టాప్ సీక్రెట్. ఎంపీ ఢిల్లీ అని ఎవరిని ట్రై చేయకండి. మీ 112 ఫోన్లని ట్యాప్ చేస్తున్నారు. యాదగిరి, రేయ్, అయ్యా, తోటలో ఎరువులు అయిపోయాట, అర్జెంటుగా కావాలన్నారు. తీసుకెళ్ళి ఇచ్చేసి రాపో. ఏదే రోడ్డు కట్టగా నుంచి బట్టే పేరు కార్ ఎడిపోతుందండి. విజయవాడ సైడ్ మేము దారిలో దిగుతాం. తెలియని వాళ్ళు ఎట్టెక్కించుకునేదే. మేము మీ ఓనర్ ఫ్రెండ్స్ అండి. బండి లోపలికి వెళ్తే ఈడే దిగండి. వెంకటస్వామి లేరా? ఏంటిరా అయ్యగారు ఎరువులు ముట్టలు అంపారు, లోన్ ఎడదావరా? అట్టాగే. తొందరగా రండి.